ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం మకర రాశి జాతకులపై గురుగ్రహ వృషభ రాశి సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం. దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశిచక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు. ఈ గురువు 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే 2025 సంవత్సరం మే నెల 13వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. గురువు వృషభ రాశిలో 2024 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు. ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. గురువుకి 2 స్వక్షేత్రాలు ఉన్నాయి, ధనురాశి, మీనరాశి. కాలపురుషుని సహజ రాశి చక్రంలో 9, 12 స్థానాలు గురు స్వక్షేత్రాలు. 9వ స్థానం భాగ్యాన్ని, పూర్వపుణ్యాన్ని, అదృష్టాన్ని సూచిస్తే 12వ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది. గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. అగ్నితత్వ రాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వ రాశి స్థిర రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు. సహజ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాక్కుకి, నిల్వధనానికి, కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీటన్నింటికీ కారకగ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు. గురువు స్థితి మాత్రమే కాదు, దృష్టులు కూడా చాలా ముఖ్యమైనవే. మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా 2 విశేష దృష్టులు కూడా ఉన్నాయి. తానున్న భావాన్ని నుంచి గురువు పంచమ భావాన్ని, నవమ భావాన్ని వీక్షిస్తాడు. అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వారిపై ఉంటుంది. గురు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు. గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఐశ్వర్యం, ధనం, బ్యాంకింగ్, ఆర్థిక ఎదుగుదల, కుటుంబం, విద్య, పాండిత్యం, బోధన, వాగ్ధోరణి, సంతానం, ధర్మం, దాతృత్వం, ఆశావహ దృక్పథం, రాజగౌరవం, విజ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి, అదృష్టం, ధర్మ సంస్థలు, ధ్యానం, విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు. అంతేకాదు గురువు గృహకారకుడు కూడా. ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు. గురువు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశాంతర దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. మకర రాశి అధిపతి శనైశ్చరుడు. ఈ రాశి జాతకులకు తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అయిన గురువు గోచార రీత్యా పంచమ భావంలో స్థితి చెందుతున్నాడు. ఈ పంచమ భావ స్థితి వల్ల ఈ రాశికి చెందిన యువతీ యువకులు ప్రేమలో పడతారు. ప్రేమ వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న ప్రేమికులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మతాంతర, కులాంతర వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే ఈ రాశి జాతకులకు సంతాన యోగం కూడా ఉంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురుచూస్తున్న జాతకులకు చక్కటి సమయం ఆసన్నమైంది. అధునాతన సాంకేతిక విజ్ఞానం ద్వారా, అంటే IVF, సరోగాసి లాంటి పద్ధతుల ద్వారా సంతానాన్ని పొందాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాల్ని మొదలుపెట్టుకోవచ్చు. ఇప్పటికే సంతానం ఉన్నవారు సంతానంతో చక్కటి సమయాన్ని గడుపుతారు. వారితో అనుబంధం మెరుగవుతుంది. సంతాన అభివృద్ధి ఉంటుంది. సంతానం ద్వారా తరచుగా శుభవార్తల్ని వింటారు.
ఉన్నత విద్యని ఆర్జించటానికి మీ సంతానం దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇకపోతే షేర్ మార్కెట్లో గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలని తెచ్చిపెడతాయి. బోధనా రంగంలోని జాతకులు చక్కటి ప్రతిభను కనబరుస్తారు. మీ ఆలోచన ధోరణి, నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం పెరుగుతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు మంత్రోపాసన చేసుకోవచ్చు. గురువు ఈ పంచమ భావాన్ని నుంచి తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశి వారి నవమ భావాన్ని, సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని అంటే ఈ రాశి వారి లాభభావాన్ని, నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి లగ్న భావాన్ని ప్రభావితం చేస్తాడు. గురువు తన దృష్టితో జాతకుల భాగ్యభావాన్ని ప్రభావితం చేయటం వల్ల వీరిని అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు. విదేశాలలో ఉంటూ ఉన్నత విద్యని ఆర్జిస్తున్న విద్యార్థులకు ఇంతకాలం ఎదురైన సమస్యలన్నీ సమసిపోతాయి. పరిశోధనా రంగంలోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభని కనబరుస్తారు. గురువుల గుర్తింపు పొందుతారు. ఈ రాశి జాతకులు దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. వీరు తరచుగా తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల దీవెనలు తీసుకుంటారు. కొంతమంది జాతకులు విదేశీయానం చేస్తారు. మీలో ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. యోగా, మెడిటేషన్ క్రమం తప్పకుండా చేస్తారు. నిస్వార్థంగా సమాజ సేవ కూడా చేస్తారు. ఇకపోతే గురువు తన దృష్టితో జాతకుల లాభస్థానాన్ని ప్రభావితం చేయటం వల్ల వీరికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అటు వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ జాతకులు అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉంటారు. వీరి ఆశయాలు, విజయాలు పెరుగుతాయి. సామాజిక పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాల వల్ల భవిష్యత్తులో లాభపడతారు. కొంతమంది జాతకులు ఈ మీడియా ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యేష్ఠ సోదరులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గురువు తన దృష్టితో మీ లగ్నాన్ని వీక్షించడం వల్ల లగ్న బలం పెరుగుతుంది. ఇందువల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీలోని నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. అయితే లగ్నంపై గురువీక్షణ వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువుని నియంత్రించుకునే ప్రయత్నాలు చేయాలి. అంటే పరిమిత ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శరీరాకృతిని కాపాడుకోవాలి. ఈ రాశి జాతకులు మరిన్ని సత్ఫలితాలని సాధించడానికి జ్యేష్ఠ సోదరుల్ని, పెద్దవారిని గౌరవించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లేదంటే మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని కానీ, గురుస్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేదా గురుగ్రహ స్తోత్రం కానీ పారాయణం చేస్తూ ఉండాలి. గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.